ఏ సాంగ్ బిడ్డ అది? చేస్తాను డాన్స్ చేస్తా దానిపైన. ఓకే, ఆ సాంగ్ పెడదాం మనం ఇప్పుడు. సో ఫస్ట్లీ అందరికీ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. చాలా రోజుల నుంచి వీడియోస్ లేవు కదా, ఎందుకు ఏం సంగతి అన్న దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈరోజు లిటిల్ బిట్ ఒక చిన్న హ్యాపీయెస్ట్ డే అనమాట. ఎందుకు తెలుసా? పదండి మీకు. ఎందుకైతే కాదు, క్యాండీ అందరికీ హాయ్ చెప్పు. హాయ్, ఎట్లున్నారు అందరూ? ఓకే చలో, నువ్వు సాంగ్ పెడతా, నువ్వు డాన్స్ చేయి సరేనా? ఏం చేస్తున్నావు చెప్పు దాంతో? మ్యూజిక్ చేస్తాను. ఏ మ్యూజిక్? సాంగా? ఓకే 3, 2, 1 స్టార్ట్. మస్తు వచ్చింది కానీ మస్తు చేసినా నువ్వు. ఓకే, అండ్ ఈరోజు నేను హ్యాపీగా ఉండడానికి రీజన్ మన ఓలా. సో ఓలా తీసుకొని ఆల్మోస్ట్ 1 year అయిపోయింది అండ్ దీని ఫినాన్స్ కూడా మొత్తం అయిపోయింది. అండ్ నిన్నగాక మొన్న దీని ఎన్ఓసి లెటర్ ఉంటుంది కదా, బ్యాంక్ నుంచి ఎన్ఓసి లెటర్ వచ్చింది. సో మనం ఎప్పుడైనా ఏదైనా బైక్ ఫినాన్స్లో తీసుకుంటే ఆర్సీ కార్డ్ ఎప్పుడైతే వస్తుందో మనకి మన నేమ్తో పాటు హైపోథెటికేషన్ది ఒక చిన్న లోగో వస్తుంది. సో ఈరోజు ఆ హైపోథెటికేషన్ లోగో కట్ చేసే టైం వచ్చిందనమాట. అండ్ ఈ బండి మొత్తంగా అంటే ఆల్రెడీ మన సొంతమే, ఫినాన్స్ కూడా అయిపోయింది. అండ్ ఫినాన్స్ అయిపోయినప్పుడు ఆర్సీ కార్డ్ మీద అయితే హైపోథెటికేషన్ ఉంటుందో అది తీసేసిన తర్వాత ఇక మొత్తానికే మన సొంతం అయిపోతుంది. సో ఆల్రెడీ ఈ బండిది హైపోథెటికేషన్ తీపియాలి. అండ్ మన హిమాలయన్ 450 ఇక్కడ కనిపిస్తలేదు కదా వెనకాల పార్కింగ్లో, యాక్చువల్గా లేదు. సో నేను హిమాలయన్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక చిన్న పని మీద హిమాలయాస్లో ఉండే దగ్గర దగ్గర 15 days దాకా బేసిక్గా కొంచెం ట్రావెల్ చేద్దామని చెప్పి వెళ్ళిన. కొంచెం వరకు అయితే ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన. అండ్ ప్రతిసారి ట్రావెలింగ్ అంటే వ్లాగ్సే కాదు, అప్పుడప్పుడు మనల్ని మనం సెల్ఫ్గా ఎక్స్ప్లోర్ చేసుకోవడం, మనకి నచ్చినట్టు మనం ఉండడం. సో దానికోసమే వెళ్ళిన. అండ్ లాస్ట్ టైం కూడా నేను లదాఖ్ వెళ్ళినప్పుడు ఒక బ్యూటిఫుల్ వీడియో నేను చేసి పెట్టిండే, కానీ చాలామందికి ఆ వీడియో రీచ్ కాలేదు, చాలామంది చూడలేకపోయారు. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తా, తప్పకుండా చూడండి. ఒక మంచి స్టోరీ తోటి, మంచి సినిమాటిక్ షార్ట్స్ తోటి ఒక అద్భుతమైన వీడియో. మీరు నాకు తెలిసి తెలుగులో చాలామంది మోటో బ్లాగర్స్ని ఫాలో చేస్తూ ఉండొచ్చు, కానీ ఇలాంటి వీడియో మీరు వాళ్ళ ఛానళ్ళల్లో ఎక్కడా చూసుండరు. సో తప్పకుండా వెళ్ళి చూడండి. అయితే పదండి ఇప్పుడు ఈ బైక్ తీసుకొని మనం ఫస్ట్ ఆర్టీఓకి వెళ్దాం. ఆర్టీఓకి వెళ్ళి హైపోథెటికేషన్ తీపిద్దాం. లెట్స్ గో. కొత్త బండి అన్ని శ్వేత పేరు పైన ఉంటాయి, తీసుకున్న తర్వాత అవి నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని కూడా ఛార్జెస్ గట్టిగా పడుతున్నాయి. ఇప్పుడు 2 బండ్లు ట్రాన్స్ఫర్ చేయడానికి 4000 రూపీస్ ఛార్జ్ అవుతుంది. బట్ తప్పదు కదా, ఇది మన మ్యాండేటరీ. మనం చాలాసార్లు ఈ ఆర్టీఓ వర్క్లు ఏవైతే అనుకుంటాం కదా, మోస్ట్లీ ఒక డే వెళ్ళిపోతుంది దానికి, అంటే అట్లీస్ట్ హాఫ్ డే అని వెళ్ళిపోతుంది. కానీ మనం ఎందుకులే తర్వాత చూసుకుందాం అనుకుంటాం, కానీ ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ఏదైనా ఇట్లాంటిది ఉంటే చేయించుకోవాలి, ఫస్ట్ ఆ పని చేయించేసుకోవాలి. సో నేను ఇక్కడ మన ఆర్టీఓ ఆఫీసర్ ఉన్నా అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసి సెల్ఫీ కూడా తీసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ మీ బైక్ కోసం. నాకు యాక్చువల్గా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా మన సబ్స్క్రైబర్స్ని ఎక్కడైనా ర్యాండమ్గా కలిసి, చాలాసార్లు ఎట్లాంటి సిచ్యువేషన్లో కలుస్తా అంటే బ్లాగ్ చేయను, లేకుంటే వేరే ఏదైనా పనిలో ఉంటా, కానీ ఈరోజు బ్లాగ్ చేస్తున్నా అండ్ మీరు కూడా కలిసి. వెరీ హ్యాపీ టు సీ యూ గైస్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు 2 బైక్స్ ఏవైతే ఉన్నాయో ఓలా ఇంకా హిమాలయన్, ఆ 2టికి సంబంధించిన ఫొటోస్ దిగాలి. స్లిప్స్ దిగి ఫోటో దిగితే మన కొత్త ఆర్సీ వచ్చేస్తుంది మన పేరు పైన. సో ఇది మన కేపీహెచ్పి ఆర్టీఓ. నాకు ఏమనిపిస్తుంది అంటే ఆర్టీఓ అంతా సిస్టమ్ అంతా ఫస్ట్ కన్ఫ్యూజింగ్ ఉందంటాడు అనిపిస్తుంది. ఒక చిన్న రిజిస్ట్రేషన్కి వీళ్ళకి ఏవైతే డాక్యుమెంటేషన్స్ ఉంటాయో ఇన్ని డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. లిటరలీ ఇంత పెద్ద బుక్లెట్ లెక్క డాక్యుమెంటేషన్స్ కావాల్సింది ఉంటుంది. దీన్ని ఇంకొంచెం స్మూత్గా ఇంకొంచెం ఆన్లైన్లో అప్డేట్ చేసి ఇంకా మస్తు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి అంత ఈ డాక్యుమెంటేషన్స్ చూడగానే నాకు భయం అయిపోతుంది. చాలామందికి అర్థం కాదు కదా, ఈ డాక్యుమెంట్ ముందు ఈ డాక్యుమెంట్ వెనకాల అని చెప్పి. అంటే అంత డిజిటల్ అవుతున్నప్పుడు ఇంత డిజిటల్ అయితే ఎందుకు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ, ఈ పేపర్ వర్క్ లేకుండా ఇంకొంచెం డిజిటల్ చేసేస్తే మనంతా మనం ఈజీగా కొంచెం ఈజీ డ్రైవింగ్ లైసెన్స్ ఇంతే 2-3 steps.
కాంప్లికేట్ చేయకుండా సింపుల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కౌంటర్ పెట్టి చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. బట్ ఒక గవర్నమెంట్ సిస్టమ్ క్రియేట్ చేసిరంటే దాని వెనకాల ఎంత R&D ఉంటుంది, ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత కనెక్షన్స్ ఉంటాయి. అందుకే నేను ఏం చేసిన అంటే టైం వేస్ట్ కాకుండా నేను మధ్యలో ఒక వెండర్ని పట్టుకున్నా, ఆ వెండర్ త్రూ చేపించేసిన. అయిపోయింది, 2 RCలు అయితే అప్డేట్ అయిపోయినాయి, 1 వీక్లో వస్తాయి. చలో మీ అందరికీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం గురించి కూడా చెప్పాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఆ విషయం గురించి డీటెయిల్గా చెప్తా. అది మన హిమాలయన్ 450 గురించి. ఆ చరిత్ర బాగుంటుంది, మిస్ కాకండి అసలు ఈ పాట. అండ్ ఈరోజు వ్లాగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకున్నది. రీసెంట్గా మనం హిమాలయన్ 450 తీసుకున్నాం, ఆల్మోస్ట్ డిసెంబర్లో తీసుకున్నాం. ఇది జూన్ మంత్, 6 months అవుతుంది. సో 6 monthsలో నా బైక్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, అసలు నా బైక్ ఎట్లా నడుస్తుంది, ఏం సంగతి. చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా ఈ బండి కొనొచ్చా కొనొద్దా అని చెప్పి. అండ్ ఈ బైక్ తోటి నాకు కొన్ని రేరెస్ట్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. నాకే కాదు చాలామందికి జరిగినాయి. లైక్ కొంతమందికి అయితే రోడ్డు పైనే చాసిస్ ఇరిగిపోయింది. ఇలా ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు సింపుల్గా ఏమన్నారంటే ఆఫ్టర్ మార్కెట్ క్రాష్ గార్డ్ యూజ్ చేయడం వల్ల చాసిస్ ఇరిగిపోయిందని చెప్పి. ఆఫ్టర్ మార్కెట్ క్రాష్ గార్డ్ యూజ్ చేయడం వల్ల చాసిస్ ఇరిగిపోయిందా? వినడానికి నాకే విట్టూరంగా ఉంది. మళ్ళీ వాళ్ళు ఏ విధంగా అనలైజ్ చేసి చెప్పారో తెలీదు. సో మన బండితో కూడా కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ఆ ఇష్యూస్ ఏంటిది, ఏం సంగతి అన్నది మీకు నేను చూపిస్తాను. ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్ ఒకటి పెట్టిండే, సర్వీస్ ఇష్యూ ఒకటి చేసిరు వీళ్ళు. అండ్ దానికంటే ముందు ఫోర్క్ బోల్ట్తో ఒక ఇష్యూ చేసిరు. ఫోర్క్ బోల్ట్ ఇష్యూ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఇష్యూ బయటికి వెళ్ళింది. ఆ ఇష్యూ ఏందన్నది మీకు డీటెయిల్గా చూపిస్తాను. మీరు ఆ ఇష్యూ ఏందన్నది, ఆ ఇష్యూ వల్ల నేను ఎంత సఫర్ అయినా ఏందన్నది ఆ వీడియో మీరు చూసేసండి. దాని తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం మనం. ఢిల్లీలో మన బండి పరిస్థితి, ఇగ్నిషన్ది కేబుల్ కట్ అయిపోయింది అండ్ RSA సర్వీస్ వచ్చిందనమాట మన బండి తీసుకెళ్ళడానికి. అక్కడ పికప్ వ్యాన్ ఉంది. ఆల్మోస్ట్ 3 hours వెయిట్ చేసిన నేను ఈ పికప్ వ్యాన్ కోసం. కథవిది ఏంది ఇది అర్థమవుతలేదు. దట్స్ పికప్ ట్రక్ అండ్ దిస్ ఈజ్ మన హిమాలయన్ సావిత్రి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఈజ్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. జీవితంలో మొత్తం అంతా పిస్అప్ అయిపోయిన తర్వాత బ్లాగ్ చేసి ఎట్లుంటుంది తెలుసా, ఇట్లుంటుంది. వారం రోజుల నుంచి నేను పిచ్చి కుక్క తిరిగి అక్కడిక్కడ మళ్ళీ వాపస్ ఇంటికి పోతున్నా. ఇంటికి పోయే టైంలో నా బండి దారుణంగా హ్యాండ్ ఇచ్చింది. యాక్చువల్గా ప్రాబ్లం బండిది కాదు, రాయల్ ఎన్ఫీల్డ్లో. అది రాయల్ ఎన్ఫీల్డ్లో ఏదైతే ఇగ్నిషన్ సిస్టమ్ ఈ బండి పైన తయారు చేసిరో ది మోస్ట్ వరస్ట్ ఇగ్నిషన్ సిస్టమ్ అని చెప్పి చెప్పాలి. ఎందుకంటే బండి కొని 6 నెలలు అవుతుంది. 6 నెలల మా అంటే నేను 3-4 వేల కంటే ఎక్కువసార్లు హ్యాండిల్ టర్న్ చేసి ఉండా. ఎక్కువ శాతం మనం స్ట్రేట్గానే నడిపిస్తాం కదా, టర్న్ చేసి చాలా తక్కువ. సో టర్నింగ్ దగ్గర ఇగ్నిషన్ కేబుల్ ఏదైతే లోపలికి వెళ్ళి కేబుల్స్ ఉంటాయో ఆ కేబుల్స్ కట్ అయిపోయినాయి. సో ఎగ్జాక్ట్లీ 1 week కింద నేను కాంగ్రా వ్యాలీలో ఉండే, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా వ్యాలీ. సో అక్కడ నేను చూపించిన వాళ్ళ దగ్గర స్పేర్ అవైలబుల్ లేకపోతే దాన్ని సాల్డరింగ్ అంటే వైర్ని కనెక్ట్ చేసి సాల్వ్ చేసి ఇచ్చారు. యాక్చువల్గా వాళ్ళు నా పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇచ్చారు అనమాట. కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు హిమాలయన్ 450cc 3,70,000కి బండి అమ్ముతున్నారు. అండ్ వాళ్ళు ఏదైతే స్పేర్ పార్ట్స్ దీనిలో ఇస్తున్నారో అవి అంత వర్తా, అసలు అంత వాల్యూ ఐ డోంట్ అండర్స్టాండ్. బట్ మినిమం RSA అయితే వచ్చింది మన బండిని ఫిక్స్ చేయడానికి. నాకు కొత్త బండి కొన్న తర్వాత దీన్ని RSAలో వేసి తీసుకోవాలంటే మనసంతా బాధగా అనిపిస్తుంది. ఎవరికైనా మంచిగా అనిపించదు కదా. RSA ఎట్లేస్తాడు, ఎట్లా పైకి వేస్తాడు. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను బండి ఆన్ చేస్తున్నా చూడండి, ఆన్ కాకపోవడానికి రీజన్ ఇక్కడ కనిపిస్తున్న కేబుల్. ఈ కేబుల్ బయటికి వెళ్ళి ఇవ్వడం వల్ల ఇదైతే చాలా రాంగ్ ప్లేస్లో ఈ కేబుల్ని ఇచ్చిండు. మనం ఎప్పుడైతే బండిని ఊకే టర్న్ చేస్తూ ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టర్న్ చేసినప్పుడు ఇదిగో ఇప్పుడు ఇక్కడ టర్న్ చేసినప్పుడు కేబుల్ గుంజుకోపోయింది. అటు సైడ్ ఇటు సైడ్ టర్న్ చేసినప్పుడు అక్కడ కేబుల్ తగులుతుంది. ఐ డోంట్ నో అంత క్లియర్గా మీకు ఈ ట్రాఫిక్లో వినిపిస్తలేదో కానీ నా లోపల ఉన్న ప్రాబ్లం నేను మీ అందరితో షేర్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇది బ్లాగే చేయొద్దని చెప్పి అనుకున్నా, కానీ చేయాలి. ఈ బ్లాగ్ చేయకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఫ్యూచర్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇట్లాంటి బండ్లు తయారు చేసినప్పుడు ఇంకా కేర్ఫుల్గా, ఇంకా జాగ్రత్తగా క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో బ్రో వచ్చిండు, అక్క నామ్ భయ్యా టింకు బ్రో వచ్చిండు మన బండి తీసుకోవడానికి. ఇగో ఇది యాక్చువల్గా కొత్త బండ్లు కిందికి దింపుతారు కదా, అది మంచి ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈరోజు మన సావిత్రిని పైకి లేపుతుంటే ఈ ఫీలింగ్ అంతా నాకు కొంచెం అజీబ్ అనిపిస్తుంది. సరే పైకైతే పెట్టిస్తాం బండిని.
మన సావిత్రి ఫస్ట్ టైం ఆర్ఎస్ఎల్ ఎక్కింది, అది కూడా ఢిల్లీ గుడ్గావ్లో. కొంచెం బాధగా అనిపిస్తుంది నాకు. బట్ ఎనీహౌ రాయల్ ఎన్ఫీల్డ్ ఆర్ఎస్ఎస్ సర్వీస్ అయితే వచ్చింది వీడికి నా బండి తీసుకోవడానికి. నాట్ ఫీలింగ్ గుడ్ యాక్చువల్లీ, నాట్ ఫీలింగ్ గుడ్. ఇంకో 1 అవర్ ఈ ప్రాబ్లం రాకుంటుంటే నేను ఈరోజు నా బండి షిఫ్ట్ చేసేసి ఆరామ్సే హోటల్కి వెళ్ళిపోతుండే. రేపు ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుండే, అసలు ఈ బ్లాగే చేయకుంటుండే. ఈ వెహికల్లో సిఎన్జీ అయిపోయిందంట. సిఎన్జీ వేయించుకోవడానికి సిఎన్జీ ఫ్యూయల్ స్టేషన్కి వచ్చినాం. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది ఇంకా మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. టైం 4:30 అవుతుంది అండ్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి రీచ్ అయినాం. అండ్ మన బండి కూడా కిందికి దింపుతున్నాడు. ఆనా ఉదర్ మే అభి బా क्योंकि मेरा फ्लाइट भी है महाराष्ट्र को बोलना पड़ेगा और इसकी फोटो ले लीजिए. इसका न्यू प्रोडक्ट ये जितने भी न्यू प्रोडक्ट कुछ भी कुछ भी है ना वो हमें डायरेक्ट प्रोडक्ट को करना पड़ता है. अगर विदाउट इंफॉर्मेशन हम कुछ भी करते हैं तो उसको इसलिए इसका एक फोटो लेके मैं सबको बोल देता हूँ और टेम्परेरी आपका रिफंड स्टार्ट करा. ठीक है, अगर इन केस आपके पास फेयर अवेलेबल है आप डाल सकते डाल, क्योंकि वो इट लॉट ऑफ टाइम विदाउट अप्रूवल. या आई डोंट नो लाइक हाउ लॉन्ग दे विल टेक टू टेक अप्रूवल. बताते आपकी गाड़ी बंद हो जाएगी. नहीं, ये प्रॉपर्ली चाबी से करो ना. चाबी से नहीं होगा, ये चाबी से इग्निशन लॉक पूरा. కరెంట్లీ యాక్చువల్ అంటే ఇది ఉంది కదా, యాక్చువల్గా తాళం చేది ప్రాబ్లం. ఇప్పుడు చూడండి తాళం చేయి ఆన్ ఆఫ్ చేస్తున్నా, బట్ స్టిల్ బండి ఆన్ ఉంది. సో ఇప్పుడు వారంటీ పోయిందని చెప్పంటారు, ఎందుకంటే ఇక్కడ కేబుల్ కట్ చేసారు కాబట్టి. ఈ కేబుల్ మనం కట్ చేసింది కాదు, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళే కట్ చేసారు. అండ్ ఇప్పుడు ఏం చేసినామంటే ఈ డైరెక్ట్ ఉంటుంది కదా ఏదైతే ఇగ్నిషన్ కేబుల్, దీన్ని డైరెక్ట్ టేపింగ్ చేసి ఇచ్చారు ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో. ఇప్పుడు ఎందుకంటే మన దగ్గర టైం లేదు, మనము హైదరాబాద్ రిటర్న్ పోవాలి, ఫ్లైట్ ఉంది మనకి. కరెంట్లీ అయితే ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ గుడ్గావ్, ఇది మంజిల్ రాయల్ ఎన్ఫీల్డ్, ఇక్కడ ఇది చేయించినాం. మనడే నాకు ఇది జుగాడి వేసి ఇచ్చింది. ఇప్పుడైతే హైదరాబాద్ పోయిన తర్వాత చూద్దాం దీని సంగతి ఏందో, వారంటీలో కవర్ అవుతుందా కవర్ కదా. పదండి. ఈ వీడియో అంతా మీరు క్లియర్గా చూసిర్రు అండ్ మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. బట్ స్టిల్ రీసమ్మరైజ్ చేయడానికి, సో బండి తాళం చేయి ఎప్పుడైతే తిప్పుతాం కదా మనం, తిప్పినప్పుడు కింద చిన్న కేబుల్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. సో బేసిక్ ఒక తాళం చేయి ఫంక్షన్ చేయడం ఎప్పుడు అయిపోతుంది అంటే దానికి బాగా రస్టింగ్ వచ్చో లేకుంటే బాగా వాషింగ్ చేసో ఒక 2-3 ఇయర్స్ లేకుంటే మినిమం 365 days, 1 year 2 years తర్వాత తాళం చేయి ఖరాబ్ కావాలి. కానీ మనది 6 monthsలోనే ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ కావడానికి రీజన్ కూడా మీరు చూసిరు కదా, ఆ బయటికి ఏదైతే కేబుల్ ఇచ్చారో అంటే ఆ కేబుల్ పొజిషన్ ఎక్కడైతే ఇచ్చారో మనం హ్యాండిల్ ఎప్పుడైతే రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ తిప్పినప్పుడు ఆ కేబుల్ వెళ్ళి వేరే కేబుల్స్కి కాంటాక్ట్లోకి వస్తుంది, అంటే తగులుతుంది. తగిలి లోపల ఉన్న కేబుల్ అనేది టర్న్ అయ్యి తెగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ సర్వీసెస్, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ ఆర్ఎస్ఎస్ సర్వీసెస్ నాకు హెల్ప్ చేసారు. వాళ్ళు అక్కడ దాకా షోరూమ్ దాకా తీసుకెళ్ళారు. నేను షోరూమ్ దాకా తీసుకెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బండి వారంటీలో ఉంది. ఆ వైర్ని మనం కూడా అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇలాంటిది ఏమైనా జరిగితే హైవే పైన ఎక్కడైనా మనం కట్ చేసేసి అంటే ఇగ్నిషన్ పని చేయకపోతే ఆ వైర్ని డైరెక్ట్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ నేను అలా చేయలేదు, ఎందుకంటే కట్ చేస్తే మళ్ళీ కొత్త బండి వారంటీ పోయిందని చెప్పి కథలు పడతారు వీళ్ళు అని నాకు తెలుసు. సో కాంగ్రా వ్యాలీ ప్లేస్లో నేను ఇది ఆల్రెడీ జరుగుతుంటే అంటే హ్యాండ్ రిలేటెడ్ తిప్పుతుంటే ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. సో అందుకే నేను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర చేయించిన. వాళ్ళు టెంపరీ మనకి సాల్వ్ చేసి ఇచ్చారు, వాళ్ళని ఏం అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ₹1 కూడా ఛార్జెస్ తీసుకోకుండా నాకు ఈ బండిలో ఈ ఇష్యూ ఫైండ్ అవుట్ చేసి దీన్ని రిజాల్వ్ చేసి ఇచ్చారు. కానీ నేను అడుగుతుంది ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ని ఇప్పుడు 3,70,000 పెట్టి మనం బండి కొంటే ఈ బండిలో ఏవైతే చిన్న చిన్న పార్ట్స్ ఇచ్చిరో తాళం చేయి కానీ బ్రేకులు కానీ ఇంకా వేరే కానీ, ఇప్పుడు ప్రాబ్లం తాళం చేతులు వచ్చింది కాబట్టి తాళం చేయి గురించి మాట్లాడుతున్నా. వేరే విషయాలలో మనకి అంత ఎక్కువ ప్రాబ్లం రాలేదు, ఇంకొక విషయంలో కూడా ప్రాబ్లం వస్తుంది మనకి. ఆ ప్రాబ్లం ఫిక్స్ చేస్తారేమో అని చెప్పి అనుకుంటున్నాను నేను. బండి పర్ఫార్మెన్స్ అంతా ఓకే, కానీ ఇట్లాంటి చిన్న వాటిలల్లో ఎందుకు రాయల్ ఎన్ఫీల్డ్ అశ్రద్ధ వహిస్తుంది అన్నది నాకు తెలియదు. సో ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే బండి యాక్చువల్గా నేను కొంచెం అన్సాటిస్ఫైడ్ ఉన్నా. నేను ఏమనుకుంటున్నా అంటే బండి కొంచెం తొందరపడి తీసుకున్నానేమో అన్న ఫీలింగ్ ఉన్నా నేను. ఎందుకంటే మన హిమాలయన్ 411లో ఏదైతే టార్క్ ఉంటుందో, టార్క్ అంటే టార్క్, ఆ టార్క్ ఈ 40 horses టార్క్ దీనిలో కనిపించదు. దీనిలో టార్క్ ప్లేస్లో మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే బాగా ఇంజనే ఫుల్ హై రెవ్ అయిపోయి బండి ముంగటికి పుష్ చేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఏదైతే ఫోర్స్ ఉంటుందో రాయల్ ఎన్ఫీల్డ్లో లైక్ ఇంటర్సెప్టర్ కానీ కాంటినెంటల్ జీటీ కానీ సూపర్ మీటియోర్లో కానీ ఏదైతే ఫోర్స్ ఉంటుంది కదా టార్క్ది, ఆ టార్క్ ఫీలింగ్ లేదు.
అండ్ బండి కొన్న 6 నెలలకే ఇట్లాంటి ఇష్యూస్ రావడం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి అది ఢిల్లీలో అట్లాంటి ఇష్యూ వచ్చింది కాబట్టి 2-3 అవర్స్లో ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. అదే నేను ఎక్కడనో మౌంటైన్స్లో ఉండి సచ్ పాస్ లాంటి ప్లేస్లో కానీ ఇంకేదైనా రిమోట్ ప్లేస్లో ఉండి అక్కడ సిగ్నల్ కూడా పనిచేయని ప్లేస్ అయితే ఎంత ఇబ్బంది. సరే నేను అట్లా మేనేజ్ చేసుకుంటా. వేరే వాళ్ళు ఎవరైనా బండి కొనుక్కొని అట్లా మౌంటైన్స్లో స్టక్ అయితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడ నుంచి ముందుకి వెనకాలకి కదలని సిచ్యువేషన్లో ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. బికాస్ రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ ఆల్ అబౌట్ అంటే మోటార్ సైకిల్ కొంటున్నామంటే మనం మన లైఫ్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆ మోటార్ సైకిల్ మీద మనం ట్రావెల్ చేస్తున్నాం అంటే మన ప్రాణాలని పనంగా పెట్టి ఆ మోటార్ సైకిల్ మీద ట్రావెల్ చేస్తున్నాం. ఆ మోటార్ సైకిల్ సేఫ్ అయితేనే మనం సేఫ్ ఉంటాం, లేకుంటే మన ప్రాణాలకే ప్రమాదం. సో ఇవి పాయింట్స్ నేను అనుకున్నాయి, మీ అందరికీ చెప్దాం అనుకున్నాయి. లెట్స్ సీ ఇప్పుడు బండి వచ్చిన తర్వాత సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇది వారంటీలో కవర్ అవుతుందా కవర్ కాదా, లేకుంటే కేబుల్ కట్ చేసిరని చెప్తారా ఏందో తెలియదు. ఎందుకంటే ప్రూఫ్ కోసం అన్ని ప్రూఫ్లు ఉండాలి కాబట్టి నేను వీడియో రికార్డ్ చేసి నా ఛానల్లో పెట్టుకుంటున్నా. ఒకవేళ వాళ్ళు కాదు ఇది వారంటీలో కాదు మీరు కేబుల్ కట్ చేసిరని అది అంటే నేను వీడియో చూపెట్టచ్చు. ఎందుకంటే నేను నా చేయి కూడా పెట్టలేదు, ఏది చేసినా కానీ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ నుంచే చేసిరని చెప్పడానికి. సో గైస్ అదనమాట ఈరోజు కంబ్యాక్ వ్లాగ్. సో రేపటి నుంచి ట్రై చేస్తాను డైలీ వ్లాగ్ చేయడానికి, డైలీ ఎవ్రీడే వ్లాగ్ చేయడానికి. ఫస్ట్ అయితే నేను వ్లాగింగ్కి కొంచెం అలవాటు కావాలి, ఎవ్రీడే వ్లాగ్ చేసి ఎవ్రీడే ఎడిట్ చేయడానికి. అప్పుడు మళ్ళీ ట్రావెల్ వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేస్తా. నిజంగా నేను బాగా ఒక విషయానికి అయితే బాగా డిసప్పాయింట్ అయిపోయి వ్లాగులు చేయడం బంద్ చేసిన. మొన్న లదాఖ్ పోయి వచ్చిన తర్వాత అంత మంచి వీడియో పెట్టగానే ఎక్కువ మంది జనాలకు ఆ వీడియో పోకపోయేసరికల్లా చలో ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం మనము కానీ జనాలు చూస్తలేరు. సో కెరియర్లో ఇంకా వేరే నా కెరియర్ని వేరే దానిపైన కూడా నేను ఫోకస్ చేయాలి అని చెప్పి వేరే దానిపైన ఫోకస్ చేస్తున్నా. సో అవి కూడా సెట్ అయితే దాని గురించి కూడా నేను షేర్ చేసుకుంటాను మీ అందరితోటి. బట్ స్టిల్ కీప్ లవింగ్. ఎవరైతే ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ సపోర్ట్ అలాగే చూపెట్టండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైట్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.